నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. గాదే సాయి కృష్ణ ఇది లోకప్ డెత్ కేసా లేదంటే ఈయన పారిపోయాడా? ఎవరికి దీని గురించి తెలియదు. కానీ ఇతని మీద 23 కేసులు ఉన్నాయి అండ్ 2 పోక్సో కేసులు ఉన్నాయి. మరి దీనికి సంబంధించి కీలకమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే కృష్ణలంక సిఐ నాగరాజు. మరి ఈయన ఇప్పుడు పోలీసుల ముందు లొంగిపోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అసలు ఈ కేసులో అప్డేట్ ఏంటి, నాగరాజు చుట్టూ తిరుగుతున్న వార్త ఏంటి, దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, అసలు ఈ గాదే సాయి కృష్ణ కేసులో ఎలాంటి ట్విస్ట్ చోటు చేసుకుంటుంది, అసలు ఏం జరిగింది? ఇప్పుడు 15 రోజుల క్రితం అతను పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారనేది అభియోగం. అతన్ని గురించి మరి న్యాయవాదులు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 29వ తారీఖు నాడు అతను తీసుకొచ్చి చూపించమని చెప్పని, తమ సమక్షంలోకి తీసుకురమ్మని చెప్పని న్యాయమూర్తి గారు ఆదేశించారు. ఈలోపు రకరకాలుగా వాదనలు వినపడతా ఉన్నాయి. అతన్ని చంపేశారు, లాకప్ డెత్ చేశారు, తీసుకెళ్ళి దహనం చేశారు, బూడిదను కూడా కనపడనీయకుండా చేశారు అని చెప్పని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈలోపు ఒక వ్యక్తి ఏమో వీడియో రిలీజ్ చేశాడు, నేను చూశాను అతన్ని కొట్టడం అని చెప్పని. ఇంకొక అతనేమో నాగరాజు గారి హెరాస్మెంట్ తట్టుకోలేక నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని చెప్పి సెల్ఫీ వీడియో తీసిందని ఇప్పుడు విడుదల చేస్తున్నారు, అంటే సిఐ గారి గురించి. ఇక్కడ ఒకటి మాత్రం మనం నిస్సందేహంగా చెప్పుకోవచ్చు, అతను ఎలాంటి వాడైనా నిజంగా గనక అతన్ని ఇలా లాకప్ డెత్ చేసి సజీవ దహనం చేసి ఉంటే మాత్రం చాలా ఘోరమైన తప్పిదం చేసినట్లే. క్షణికావేశంలో ఏదైనా జరగకూడడం జరిగినా కూడా ఇవన్నీ ఎదుర్కోవాలని చెప్పని తెలియని వ్యక్తి అయితే కాదు నాగరాజు, నాకు తెలిసినంత వరకు. మరి ఏం జరిగిందనేది రేపు విచారణలో బయటికి వస్తుందా రాదా అనేది కూడా మనం, అంటే నాకున్నటువంటి నాళ్ళ పరిజ్ఞానంలో చెప్పలేని పరిస్థితి కూడా. ఎందుకంటే చాలా ఉదంతాలు చూసాం మనం. ఇంతవరకు అభియోగాలు వచ్చినాయి, ఆధారాలు కూడా కనపడ్డాయి, కానీ దోషులకు శిక్ష అయితే పడలా. అసలైన దోషులు తప్పించుకుంటూనే ఉన్నారు. ఎందుకు కోతవేడు దూరంలో అయేషా మేరా అమ్మాయిని చేసినటువంటి విధానం మనందరికీ తెలుసు. మరి ఇంతవరకు మొన్న ఆమె యొక్క అవయవాలను బయటికి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ రీపోస్ట్ మార్టం ఏం చేశారో కూడా మనం చూసాం. ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఇంతవరకు ఏ దాంట్లో కూడా లాకప్ డెత్లు చాలా జరిగినాయి, కానీ శవాన్ని మాయం చేసి దహనం చేశారనేది కొత్తగా ఇప్పుడైతే మనకి వినిపిస్తూ ఉంది. అట్లాగే దీని గురించి ఇప్పుడు ఉదయం పూట వచ్చిన వార్తల ప్రకారం చూసుకుంటా ఉంటే ఆయన మీద కేసు నమోదు చేశారు. వాళ్ళ తల్లి విజయలక్ష్మి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆయన మీద అభియోగం మోపారు. ఇప్పుడు దాదాపు ఈరోజు సాయంత్రం లోపు నాగరాజు కూడా లొంగిపోతాడు అనే వార్త అయితే వినపడతా ఉంది. సరే, జరిగింది దురదృష్టకరమైన సంఘటన, దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పుడు అందరి ప్రశ్న, దాదాపు చాలామందికి కూడా 99.9% మందికి కూడా అతను బతికున్నాడన్న నమ్మకం అయితే లేదు. కాదు, ఇక్కడ గమనించుకోవాల్సిన అవసరం ఏంటంటే అంబటి రాంబాబు మాట్లాడినా, మిగిలిన వాళ్ళు మాట్లాడినా, అసలు వాళ్లే దగ్గరుండి చూసినట్టు నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పాను రాంబాబు మాట్లాడటం, గోల్డ్ బీకారు, చిత్రహింసలు గురి చేశారు, నాకు పోలీస్ స్టేషన్లో జరిగిన విషయాలన్నీ తెలుసు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెప్పి మాట్లాడితే న్యాయమూర్తికి ఎందుకు అందజేయట్లేదు? నువ్వు న్యాయవాదివే కదా, న్యాయమూర్తికి ఎందుకు ఇవ్వట్లేదు? లేదంటే ఆధారాలు తీసుకెళ్ళి డీజీపీకి ఎందుకు ఇవ్వట్లేదు? లేకపోతే గవర్నర్ గారి దగ్గర తీసుకెళ్ళి ఎందుకు ఇవ్వట్లేదు? అదే న్యాయమూర్తి గారి దగ్గరికి వెళ్ళేసి ఆధారాలు ఇవ్వనండి, ఇట్లా చేశారు, ఇంకెక్కడ వస్తాడు అబ్బాయి, అతన్ని చంపేశారు కాబట్టి మీరు వీళ్ళకి శిక్ష లేదని చెప్పి ఎందుకు అడగట్లేదు? కళ్ళ ముందు పక్కన కనపడుతుంది కదా తమిళనాడులో జరిగినటువంటి ఉదంతం. అక్కడ స్టేషన్లో ఉన్న వాళ్ళందరికీ ఊరి శిక్ష వేశారు కదా 9 మంది దాకా. మరి మీరు ఎందుకు చేయించరు? అది నిస్సందేహంగా అక్కడ మీరు అభియోగం మోపుతున్నట్టు అలా చంపేసి శవనం దహనం చేస్తే అందరూ శిక్షార్హులే, అందుట్లో అనుమానం ఏం లేదు. కాబట్టి అలాంటి కార్యక్రమాలు మీరు ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు, నిన్న జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు, వీళ్ళందరూ వెళ్ళాడని చెప్పని.
ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు, 2 సంవత్సరాల పాప తప్పిపోయింది, 10 రోజుల నుంచి వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి? ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా డాక్టర్ సుధాకర్ గారిని నడిబజార్లో పెడరెక్కలు విడిచికట్టి ఆయన పిచ్చోడిగా చిత్రీకరించి ఏ విధంగా చేశారో చూసాము. వాళ్ళ ఇంటికి వెళ్ళాడా? వీధి సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్ళాడా? తోట చంద్రయ్య ఇంటికి వెళ్ళాడా? నన్నం సుబ్బయ్య గారి ఇంటికి వెళ్ళాడా? లేకపోతే అబ్దుల్ సలాం గారి ఇంటికి వెళ్ళాడా? అమర్నాథ్ గౌడు వాళ్ళ ఇంటికి ఏమన్నా వెళ్ళాడా? అప్పుడు గుర్తు రాలేదా? అప్పుడు మానవత్వం గురించి ఆలోచించలేదా? అంటే అప్పుడు చనిపోయిన వాళ్ళందరూ మనుషులు కాదా? ఈరోజు మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడుంది? దీని గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు అసలు ఎక్కడుంది? దీనికి కులం కార్డు వాడుతున్నారు. ఇద్దరూ అదే కులం కాబట్టి సరిపోయింది. లేకపోతే అదే కమ్మోడో లేకపోతే ఇంకోటి ఉండటైతే నాగరాజు ప్లేస్లో అసలు ఎంత రచ్చరచ్చ చేసేవాళ్ళు. వాళ్ళకి ఏ కాడికి శవాలే కదా కావాల్సింది. అంటే వేరే ఉద్దేశం అంటలేదు నేను, వాళ్ళ ప్రవర్తన బట్టి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు ఏ విధంగా ప్రజల కోసం ప్రతిపక్షం ఏదైనా వాళ్ళ 11 సీట్లు వచ్చినా ప్రధాన ప్రతిపక్షం మీరే కదా, వేరే ప్రతిపక్షం అంటూ లేదు కదా రాష్ట్రంలో. కూటమి తర్వాత మీరే, వేరే వాళ్ళకి ప్రాతినిధ్యం కూడా లేదు కదా శాసనసభలో. కాబట్టి ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడాల్సింది మీరే కదా, ప్రజల కోసం పోరాడాల్సింది మీరే కదా, ప్రజా ఉద్యమాలు నిర్మించాల్సింది మీరే కదా, రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తుంటే ఎండగట్టాల్సింది మీరే కదా. ఇవేమీ లేకుండా మీ చేతిలో ఆధారాలు ఉన్నాయని చెప్తూ ఆధారాలని న్యాయస్థానానికో పోలీసులకో అప్పచెప్పకుండా మీ చేతుల్లో పెట్టుకుని మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఎవరిని నిందించాలనుకుంటున్నారు? అసలైనా ఇంత వివరంగా చెప్తున్నారు అంటే మీ మీద అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. మీ చేతుల్లోనే ఇలా జరిగిందా లేకపోతే మీరే చెప్పి చేయించారా అని. దీన్ని నివృత్తి చేయాల్సింది ఇప్పుడు పోలీసులు, ప్రభుత్వం. ఇంత వివరాలతోటి అంబటి రాంబాబు ఎలా చెబుతున్నాడు? అతని దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలు ఏంటి? నవీన్ రెడ్డి ఫోటో ఎందుకు చూపించాల్సి వచ్చింది? ఎందుకు ఈ విధమైనటువంటి అసత్య ప్రచారాలు చేయాల్సి వస్తుంది? ముందుగా అతను ఎందుకు విచారించరు? అంటే నాకు ఇంకొక డౌట్ వచ్చింది సార్. ఇప్పుడు చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి, నేను వాటి గురించి మాట్లాడట్లా. ఈయన ఒక క్రిమినల్, ఈయన మీద 2 పోక్సో కేసులు రేప్ అటెంప్ట్లు చేసిన వాళ్ళు, అది వేరే విషయం. మా మనిషి ముందు అతని వ్యక్తిత్వం ఎలాంటిదైనా, అతను చేసిన కార్యక్రమాలు ఏమైనా, అతన్ని నిజంగా గనక వాళ్ళు అభియోగం మోపుతున్నట్లు అతన్ని కొట్టితే చనిపోతే అతను దహనం చేస్తే మాత్రం అది క్షమించరాని నేరం. దాన్ని నేను అసలు సమర్థించను. అతను ఎలాంటి వాడైనా సరే అది మాత్రం క్షమించరాని నేరం. మార్గాలు చాలా ఉన్నాయి. మీ చేతుల్లో వాళ్ళని కొట్టొచ్చు, భయపెట్టొచ్చు, వాళ్ళ దగ్గర నుంచి నిజం చెప్పేయడం కోసం కొన్నిసార్లు కొడతారు, తెలుసు నాకు కూడా. మరి చంపడం అనేది, చంపిన మనిషిని తీసుకొని వెళ్ళి దానం చేయటం అనేది ఇంతవరకు ఎక్కడ జరగలేదు. తొలిసారిగా దగ్గరింది. ఇది చాలా అమానుషం అని అయితే నేను మాట్లాడుతున్నాను. ఈ విషయంలో దానికి బాధ్యులైన వాళ్ళందరికీ శిక్షలు పడాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టకూడదు. అంటే ఇది ఒక రకంగా ఒక పాఠంలాగా భావించాలి, ఒక గుణపాఠంలాగా దీన్ని చేయాలి. ఎందుకంటే జరుగుతున్న విషయాలు ఈరోజు ఆ తల్లి ఆ యొక్క గర్భ శోకాన్ని మనమేమి తీర్చలేం. ఇప్పుడు ఇలాంటి బిడ్డ పుడతాడని తల్లికన్నా అనుకుంటారా? ఎవరు అనుకుంటారు సార్? ఎవరు కోరుకోరు కదా. కాబట్టి ఏ తల్లికైనా పిల్లాడు ఎలాంటి వాడైనా సరే తన కొడుకు వచ్చేసరి పేగుబంధంతో పక్షపాతంగానే ఉంటుంది, కాదని నేను అంటలేదు. ఈరోజు జరుగుతున్న పరిస్థితుల్లో రాజకీయ నాయకులు వెళ్ళి పరామర్శలు ఇవన్నీ చూస్తూ ఉంటే నాకైతే కృత్రిమంగా కనపడుతున్నాయి. స్వప్రయోజనాల కోసం వాడుకునేలాగా ఉంది. సమస్య గురించి, సమస్యని బాధ్యులైన వాళ్ళని శిక్షించే దిశగా కంటే కూడా ఈరోజు వాళ్ళ ప్రవర్తన చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డిని, అందుకే నేను అన్నాను, వేరే వాళ్ళు ఇంతకుముందు నీ ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్నిటే చెప్పాను నేను, మిగిలినన్నీ చెప్పలేదు. ప్రకాశం జిల్లాలో ట్రాక్టర్ పెట్టి, ఆ గొర్రు పెట్టి ఒక మహిళని ఏ విధంగా దున్నిచ్చారో తెలుసు. ఇలాంటి ఎన్నో చూసాం మనం 5 సంవత్సరాల కాలంలో. అవి తీసి పక్కన పడేసేయండి. కానీ ఈ ఉదంతం మాత్రం తీవ్రమైనదైతే మనం పరిగణించాలి. సభ్య సమాజం తలదించుకునేది. కాబట్టి దీనికి బాధ్యులైన వాళ్ళు ఎవరికైనా సరే కఠినమైన శిక్షలు పడాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలాగే ఏదైతే సాయి లాంటి వ్యక్తులు ఉన్నాడో, తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్తగా ఉండండి. పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించండి. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వాళ్ళను మొగ్గలోనే తుంచేయండి. వాళ్ళకి ఆలోచన రాకుండా
సత్ప్రవర్తనతో పెంచుకోండి. మీరు మళ్ళీ ఇలాంటి అంతర్ధానంగా 23 సంవత్సరాలకి 24 సంవత్సరాలకి తనువు జాలించే విధంగా పిల్లలను పెంపకం చేయొద్దని మాత్రమే మనం కోరుకున్నాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్.